అయితే ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు, 'జై బోలో తెలంగాణ' చేశారు కదా, అప్పుడు స్ట్రగుల్స్ పడ్డారా? ఎందుకు పడ్డాం? స్ట్రగుల్స్ పడకుండా సినిమా ఉందా ఏదన్నా? ఆ, ఎన్‌కౌంటర్ పడ్డాం, శ్రీరామలేఖ పడ్డాం. ఒక యమజాతకుడు ఒకటే స్ట్రగుల్ లేదు. అవును. జయమందిరికి ఉన్నాయి, భద్రాచలానికి ఉన్నాయి. భద్రాచలానికి ఫైనాన్షియల్ అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. జై మందరికి ఏం స్ట్రగుల్స్ ఉన్నాయి? రామానాయుడు గారు, వెంకటేష్ బాబు. కానీ ఫారిన్ షూటింగ్ అక్కడ ఓకే, ఎంతమంది క్రూతో క్రూతో. అసలు ఎవ్రీడే అందరినీ పెట్టారు కండి. ఆ బస్సు నిండా ఆర్టిస్టులే. వాళ్ళే ఎవ్రీడే లొకేషన్ చేంజ్. మార్నింగ్ షూటింగ్ చేసుకోవటం, నైట్ ఇంకో ప్లేస్కి వెళ్ళటం, అక్కడ పడుకోవటం, మార్నింగ్ బ్యాగులు బస్సులు వేసుకోవటం, మళ్ళీ షూటింగ్ చేసుకోవటం. డైలీ ఆల్మోస్ట్ ఎవ్రీడే ట్రావెలింగే కదా. నిజంగా బస్సులోనే పడుకున్నారా? ఒక బస్సులో బయలుదేరాలి లగేజ్ వేసుకొని, ఒక 1 అవర్ జర్నీలో షూటింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంకో హోటల్, ఇంకో ఊరిలో స్టే ఉంటుంది. మళ్ళీ అక్కడ లగేజ్ తీసుకొని మార్నింగ్ బయలుదేరాలి. అట్లా ఓన్లీ స్విట్జర్లాండ్లో ఒక 3-4 రోజులు ఉన్నట్టున్నాము, ప్యారిస్లో 2 రోజులు ఉన్నట్టున్నాము, లండన్లో ఒక యూరోప్ ట్రిప్ మొత్తం 7-8 రోజులు లండన్లో ఉన్నాం. మిగతా అంతా ట్రావెలింగ్, మూమెంటే, ఎవ్రీడే మూమెంటే.